బ్రో ఇప్పుడు అంటే ఎలక్షన్ టైంలో మంచి మూమెంట్లో రిలీజ్ చేశాడు. ఇప్పుడు రిలీజ్ అయితే బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడు రిలీజ్ అయితే మంచిగా అనిపిస్తుంది. యాత్ర 2కి పోటీగా అని అంటున్నారు కదా, దాని గురించి మీరు ఏం చెప్తారు? యాత్ర 2కి అంటే ఇంకా చెప్పలేం బ్రో. పవన్ కళ్యాణ్ చూడడం స్క్రీన్ మీద చూసి అదే క్రేజీ. ఇంకా ఇంకా కెమెరామ్యాన్ అసలు ఆ పూరి జగన్నాథ్ ఆబ్వియస్లీ తెలిసిందే, అది ఇంకా యాత్ర 2 క్రేజీ. పోటీగా వచ్చింది అంటున్నారు కదా, దాని గురించి అది కూడా రేపు రిలీజ్ అయ్యి ఉంటే ఇంకా సేమ్ అదే అనిపించేది. అదే అనుకుంటున్నా, సేమ్ అందరూ అదే యాత్రకి ఇది ఆల్మోస్ట్ అదే అంటున్నారు. అప్పుడు యావరేజ్ టాక్ అని చెప్పేసి కమెంట్ చేశారు కదా, అది అదే అర్థం కావట్లేదు. యావరేజ్ ఎట్లా అవుతుంది అనేసి మన ఫోన్లో చూస్తే మొత్తం పిచ్చి మెంటల్ ఎక్కుతుంది. అసలు దీన్ని యావరేజ్ అని ఎట్లా అంటున్నారు అసలు అర్థం కావట్లేదు. ప్రతి షాట్ అసలు స్క్రీన్ ప్రెజెన్స్ అసలు మొత్తం క్రేజీ. అసలు దీన్ని అట్లా ఎందుకు యావరేజ్ అసలు లైన్గా 9 ఫ్లాప్స్ అయ్యి ఎందుకు అయ్యో కూడా ఇప్పటికీ అర్థం కాదు అసలు. అదే మూవీ రిలీజ్ కాకుండా డైరెక్ట్ 2024లో రిలీజ్ అయితే సేమ్ ఇప్పటిలాగే మెంటల్ బ్రో అసలు. అంతే బ్రో, ఆబ్వియస్లీ బ్రో అంతే. రేపు యాత్ర మూసుకోవాలి థియేటర్లో. జగన్ అన్న అయిపోయిండు, నెక్స్ట్ ఇయర్ పవన్ అన్న పక్కా వస్తాడు. రిలీజ్ చూడ ఎలా అనిపించింది? మళ్ళీ రిలీజ్ చాలా హ్యాపీగా ఉంది. ఇట్లాంటి సినిమా మళ్ళా రావాలి. ఎందుకంటే రాజకీయం అనేది ఒక ఇంటికి అనేది కాదు, పబ్లిక్ మొత్తం యూత్ మొత్తం రావాలి రాజకీయాల్లోకి. సూపర్ ఉందన్న, మళ్ళీ చూడాలి. బాగుందండి, రిలీజ్ చూడడం బాగుంది. యాత్ర 2 పోటీ అంటున్నారు కదా, దాని గురించి మీరు ఏం చెప్తారు? దేనికి యాత్ర? యాత్ర 2కి అసలు పోటీ కాదు. యాత్ర 2 ఎక్కడుందన్న, దానికి పోటీయా? అన్న ఎలా అనిపిస్తుంది అన్న మళ్ళీ సినిమా చూడడం? బాగుంది, అన్న మీకు ఎలా అనిపిస్తుంది అన్న? బాగుందన్న. బ్రో రిలీజ్ చూడ ఎలా అనిపిస్తుంది బ్రో? బాగుంది బ్రో. అన్న సినిమానా ఇది 10 years ముందు రావాల్సిన సినిమా అన్న. అప్పటికి ఇప్పటికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ క్రేజ్ తగ్గలేదు. జై జనసేన, జై పవర్ స్టార్. యాత్ర 2 పోటీగా రిలీజ్ చేశారు కదా, దాని గురించి మీరు ఏం చెప్తారు? దానిక అది మాకు తెలియదు కానీ సినిమా అయితే 10 years ముందు పూరి జగన్నాథ్ ముందాల్సి ఇచ్చిన ఫ్యూచర్ నిజంగా. జై జనసేన, జై పవర్ స్టార్. అప్పటికైనా క్రేజ్ తగ్గదు ఎప్పటికైనా సరే. అన్న ఎలా అనిపిస్తుంది అన్న మళ్ళీ రిలీజ్ చూడడం? చాలా బాగుంది భయ్. ఈ పాలిటిక్స్ టైంలో ఈ సినిమా రావడం చాలా సంతోషంగా ఉంది. అది అప్పుడు కాకుండా ఇప్పుడు రిలీజ్ అయితే ఎలా ఉంది 2024లో మూవీ డైరెక్ట్గా? జగన్కి ఒక మంచి రాడ్ అయ్యేది. సూపర్గా ఉంది సినిమా, ఎక్సలెంట్. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మళ్ళీ మూవీ చూడడం? బాగుందన్న సినిమా, ఇప్పుడు రిలీజ్ అయితే బాగుంది అనిపిస్తుంది కదా, చాలా మంది అంటున్నారు, మీరు ఏం చెప్తారు? కానీ సరైన టైంలో రిలీజ్ చేయలేదు కదా. అది ఇంకా వీకెండ్స్ అలా ఉండి ఎక్కువ షోస్ ఇస్తే బాగుంది అనిపించింది. యాత్ర 2 పోటీ అంటున్నారు కదా, దాని గురించి మీరు ఏం చెప్తారు? ఒకటి ఏమీ లేదన్న, అలా ఏం లేదు. ఎలా అనిపిస్తుంది మళ్ళీ సినిమా చూడడం? నాకు చాలా బాగుంది. ఇప్పుడు ఈ జనరేషన్లో రావాల్సిన సినిమా ఇది. ఇంకోటి ఏంటంటే ఎలక్షన్స్ ముందు 1 week ముందు ఈ సినిమా రిలీజ్ చేసి ఇంకా హ్యాపీగా ఉండేవాళ్ళం. బట్ నో ప్రాబ్లం, ఇప్పటికైనా ఈ సినిమా చూసి ఒక్కరైనా మారుతారని నా కోరిక. నాలాగా ఎవరైనా మారుతారనేసి నేను అనుకుంటున్నాను. సో వచ్చే ఎలక్షన్స్లో ఖచ్చితంగా మార్పు రావాలి, అది జనాలకి హెల్ప్ అవుతుందని నా ఉద్దేశం. కానీ పవన్ కళ్యాణ్ గారు వారి జీవిత చరిత్ర ఎలా ఉందో అలా చూపించినందుకు పూరి జగన్నాథ్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. యాత్ర 2 పోటీ అన్నారు సో దాని మీద పక్కగా యాత్ర 2 సినిమా వాళ్ళు అనుకూలంగా వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో ఈ సినిమా ఖచ్చితంగా రావాలి. పక్క అనుకూలించి యాత్ర 2 కంటే ముందు ఇది రిలీజ్ చేశారు, అది చాలా కరెక్ట్ డిసిషన్. అలాగే ఈ సినిమాని మళ్ళీ రిలీజ్గా ఎలక్షన్స్కి ముందు 1 week ముందు ఈ సినిమాని రిలీజ్ చేయాలని, అదేవిధంగా బిజినెస్ మ్యాన్ అయిన పూరి జగన్నాథ్ సినిమాని కూడా రిలీజ్ చేయాలనేసి నేను కోరుకుంటున్నాను. అంతే, థ్యాంక్ యూ అన్న. చాలా బాగుందండి సినిమా, చాలా బాగుంది. ఎన్నిసార్లు చూసినా ఇట్లాంటి సినిమాలు చూడబుద్ధి అవుతుంది. జై పవర్ స్టార్, జై జనసేన. మళ్ళీ ఎలక్షన్ ఉందని చాలా మంది రిలీజ్ చేయాలంటున్నారు సో దాని గురించి మీరు డిమాండ్ చేస్తారు? అది తప్పకుండా చేయాలండి. ఆటోమేటిక్గా మన మార్పు అనేది రావాలి. సో రిలీజ్ కాదు, ఇది కొత్త సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది. సినిమా ఏం కాదు, కేవలం రాజకీయం గురించే వదిలాం. ఆడు జగన్ గురించి వదిలాం. ఊళ్ళో ఏం పీక్కుంటారో పీక్కమని చెప్పండి. అక్కడైనా ఎక్కడైనా వాళ్ళు పీకేదేమీ లేదు. 24లో పవనం టీడీపీతో వస్తుంది, కొడతాం, కొట్టి చూపిస్తాం. ఆడు జగన్ ఎవడో ఆడు డైరెక్ట్ నా ఊరు నల్జర్ల మండలం కౌలూరు గ్రామం
పీకేదేమంటే ఆడు గురువులు పీకమను ఆడు పీకేదే కేవలం యాత్ర టూ వస్తుందని చెప్పి దీన్ని వదిలాం. సినిమా సూపర్ హిట్. ఇప్పుడు వచ్చి ఉంటే బాగుండేది, ఇప్పుడు వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. అది పవన్ కళ్యాణ్ జస్ట్ పవన్ కళ్యాణ్ థింగ్స్ అంతే. అది ఎప్పుడు వచ్చినా హిట్. అది టైమింగ్ అనేది ఇది ఏదైనా అంతే. అది పవన్ కళ్యాణ్ పేరు అంతే హిట్. చెప్పేది ఏం లేదు, మేము సిద్ధం సిద్ధం మేము సిద్ధం మేము సైతం సంసిద్ధం. వాళ్ళు గుద్దేసుకుంటాం, మేము గుద్దేసుకుంటాం. 24లో ఫ్యాన్ రాదు, ఈడ్చేస్తాం ఫ్యాను. మా ఊర్లో ఎలక్షన్లో ఓడిపోయి మరుక్షణం ఫ్యాన్ ఈడ్చేది నేనే. నా పేరు కౌలూరు శివమణి గంట, నల్లేర్ల మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, హైదరాబాద్ బ్రహ్మరామ థియేటర్ బయట నేను మాట్లాడుతున్నాను. డైరెక్ట్ ఊర్లో ఫ్యాన్ ఎక్కదు, రాదు. ఇది కేవలం రాజకీయ పరంగా తీసి పెట్టిందే కావాలని చెప్పి రాజకీయం గురించి పంపించిన సినిమా ఇది, వదిలిన సినిమా ఇది. రిలీజ్ కాదు ఇది, బెనిఫిట్ షో. తెల్లారులు మేము చూస్తాం. ఎవడైనా ఒకటే ఆ రాడు, జగన్ రాడు. ఒకళ్ళు వస్తే మేము ఊరు వెళ్ళాం. ఇక మొత్తం వదిలేసాం, ఇప్పుడే వదిలేసాం. 24లో కూడా వచ్చాడు ఇంకో జగన్ అవ్వదు. మీరు రాజకీయ పరంగా చూస్తాం, సినిమా కాదు. మా పవన్ కళ్యాణ్ జనసేన, మీ సైనికులం. అది వాటర్ ఇట్ ఈస్. మావాడు ఏం చేసినా మావాడు ఎంకాలు మేమే, ఎప్పటికైనా మేమే. మావాడు ఎటు వెళ్తే అటు మేమే. పవన్ కళ్యాణ్ గారు నెగ్గాలి, మేము చూడాలంతే. నెగ్గాక వెళ్తాం. అప్పుడు దాకా ఇప్పుడు దాకా ఇప్పుడు కలవాలని ప్రయత్నం కంటే ఏం చేయలేదు. మా వాడు నెగ్గుతాడు, మా వాడు నెగ్గా మేము వెళ్తాం. మా నాయకులంతా మేమంతా మా కుర్రలు. జై హింద్, జై జనసేన. జై జనసేన, జై హింద్. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వద్దల్లో జై జనసేన.